అందరికీ నమస్కారం. నక్షత్ర విచారణ ఛానల్ కి స్వాగతం. తులా రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీకు చాలా మంచి రోజు. ఈ రోజు మీకు ఒక స్త్రీ వల్ల శుభవార్త అయితే అందుతుంది. ఈ లోకంలో మీరే అదృష్టవంతులని మీరు ఈ రోజు భావిస్తారు. మీరు మాత్రం ఆ శుభవార్త వినగానే షాక్ అవడం ఖాయం. ఆకర్షణీయమైనటువంటి ప్రతిపాదనలు కనుగొనబడతాయి. ఊహించిన దానికంటే మెరుగ్గా పనిచేస్తారు. సంబంధాలు బలోపేతం చేయబడతాయి మరియు ధైర్యం అనేది మీలో పెరిగిపోతుంది. ఇక సంబంధాలు మంచి మంచి సంబంధాలు వివాహం కాని వారికి సంబంధాలు వస్తాయి. ఇక ఎవరైతే నవ వివాహితులు ఉన్నారో వారికి శుభ సమాచారం అందుకోవడం జరుగుతుంది. రెజల్యూషన్ పంపించడానికి ఇది మంచి రోజు. మరియు ఈ రోజు మీ యొక్క ధనము బాగా విరివిగా ఖర్చు చేస్తారు. ఇంటర్వ్యూలో విజయవంతులు అవుతారు. వ్యాపారం బలంగా అయితే ఉంటుంది. మంచి వేగంతో కదులుతారు. వ్యవస్థ బలోపేతం అవుతుంది. ఆరోగ్యం బాగుపడుతుంది. విజయాలు పెరిగిపోతాయి. విద్యార్థుల్లో విశ్వాసం బలం పెరిగిపోతుంది. నమ్మకం పెరిగిపోతుంది. ఈ రోజు సుదూర దేశాల మలుపులు సానుకూలంగానే కనిపిస్తున్నాయి. న్యాయ విషయాల్లో సున్నితత్వాన్ని నివారించాలి. సంబంధాలు అనేవి ఈ రోజు మెరుగవడం ప్రారంభమవుతాయి. విరాళాలు ఇస్తే మంచిది. భావోద్వేగాల్లో ఉన్నట్టుగా మీరు ఉండకండి. ఈ రాశి వారికి అయితే విరాళాలు ఇవ్వడం ద్వారా, పుణ్య కార్యక్రమాలు చేయడం ద్వారా చాలా శుభాలు అనేవి కలుగుతాయి. దోషాలు అనేవి నివారణ అయిపోతాయి. ఆరోగ్యం కూడా మెరుగవడం ప్రారంభమవుతుంది. ఇక ఈ రాశి వారైతే ఇంట్లో ఒకరికి ఆరోగ్యం పాడవడం వల్ల డబ్బు ఎక్కువగా ఖర్చు చేసే అవకాశాలు కూడా ఈ రాశి వారికి కనిపిస్తున్నాయి హెచ్చుగా. ఇక ఈ రోజు ఇంటి చుట్టుప్రక్కల వారి మీద కూడా ఒక కన్ను వేసి ఉంచాలి. కుటుంబ విషయాలపై ఆసక్తి మీలో పెరిగిపోతుంది. జాగ్రత్తగా సంభాషణను కొనసాగిస్తారు. సోమరితనం విడిచిపెడతారు. వృధా చేసిన చర్చలను నివారించండి. సంకోచం తొలగించండి. పని పరిస్థితిని అవలంబించండి. వేగంగా పనులు కొనసాగించండి. సహనంతో సంబంధాలను మీరు ఈరోజు కొనసాగించాలి. శత్రువుల గురించి అజాగ్రత్తగా ఉండకండి. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా అయితే చూసుకోవాలి. మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం ముఖ్యం. ఈరోజు మొత్తం మీద మీకు ఈరోజు ఆరోగ్యం మీద పూర్తి శ్రద్ధ పెట్టాల్సినటువంటి రోజు ఇది గుర్తించండి. మరియు ఈరోజు శత్రువుల గురించి కూడా ఒక కన్ను వేసించాలి. శత్రువుల గురించి అజాగ్రత్తగా అయితే ఉండకుండా ఉండాలి. లేకపోతే మాత్రం మీకు నష్టం అనేది శత్రువుల నుండి జరిగే విధంగా మరి సూచనలు అయితే మరి ఈరోజు కనిపిస్తున్నాయి. ఆస్తి సంబంధిత నిర్ణయాలు ఈరోజు తీసుకోకండి, పక్కన పెట్టేయండి. ఈరోజు వ్యాపారాన్ని ముందుకు తీసుకొని వెళ్ళేటటువంటి ప్రయత్నాలు చేయండి. మంచి మంచి ఆలోచనలు రానివ్వండి. మరి నెగిటివిటీని తొలగించండి. పాజిటివిటీగా ఆలోచించండి. మీరు ఈరోజు చర్చను కొన్ని చర్చలు అయితే మీకు విజయవంతంగా కొనసాగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మరి ఈరోజు మీ యొక్క ఉన్నత స్థానాన్ని కొనసాగించడంలో కూడా మీకు ఈరోజు సహాయపడుతుంది. అదృష్ట మద్దతు అయితే మీకు ఈరోజు లభిస్తుంది. అయితే ఈరోజు మీరు కొత్త విషయాలు తెలుసుకుంటారు. మరి వ్యాపారంలో మెలకువ రావడం ప్రారంభమవుతుంది. ఉద్యోగంలో ప్రమోషన్ కోసం చేసే ప్రయత్నంలో ఒక వ్యక్తి అడ్డంకి అనేది ఉంది. అది తొలగించబడినట్లయితే తప్పకుండా మీకు ప్రమోషన్ అయితే లభిస్తుంది. లక్కీ సంఖ్య 99, లక్కీ కలర్ సియాన్. పరిహారంలో ఈరోజు మీరు మహావిష్ణు ఆలయ దర్శనం చేయండి. విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణము మరి లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్ర పారాయణము చేస్తూ ఉండండి. శుభప్రదంగా అయితే ఈ రోజు ఉంటుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.